ధృతరాష్ట్రుడి కౌగిలిలో చిక్కి బీజేపీ జనసేన ఉక్కిరిబిక్కిరవుతున్నాయా? అఫ్కోర్స్ కావచ్చు. కానీ ఆ బిగి కౌగిలి కావాలని కోరుకున్నదెవరు? జనసేన బీజేపీనే కదా. ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నామంటూ నిట్టూర్చితే ఏం లాభం? 2014లో బీజేపీని ఏ రకంగా తన విషపు కౌగిలిలో చంద్రబాబు బంధించాడో సేమ్ టు సేమ్ ఇప్పుడు జనసేనను కూడా అలాగే తన విషపు కౌగిలిలో బంధించాడు. కనీసం 64 సీట్లైనా తెస్తాడనుకుంటే చిత్తు పేపర్ పైన 24 అని రాసుకొచ్చాడు. పోనీ అదనైనా మిగిలిందా అంటే అది లేదు. అందులో నుంచి ఓ 3 లాగి బీజేపీకి ఇచ్చేశాడు బాబు. తన దగ్గర 144 ఉన్నాయి కదా, ఓ 3 త్యాగం చేయలేడా? ఎప్పుడు దోచుకోవడమేనా? అవతల పార్టీని మింగేయడమేనా? పొత్తు పేరు చెప్పి వెన్నుపోటు పొడవడమేనా అంటూ జనసేన నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక్కడ బాబు లాగేసుకున్నాడా లేదా అన్నది కాదు పాయింట్. త్యాగం పేరుతో పవన్ కళ్యాణ్ సొంత పార్టీనే ఎందుకు అధఃపాతాళానికి తొక్కేస్తున్నాడన్నదే పాయింట్. ప్యాకేజీకి కూడా అందని ఇంకేదో రహస్యం ఉండనే ఉంటుందన్నది కొందరి విశ్లేషకుల మాట. ఇటు బీజేపీ పరిస్థితి చూస్తే పాపం ఏళ్ల తరబడి పార్టీ కోసం చెమటోడ్చిన వారిని పక్కన పెట్టి చంద్రబాబు సూచనలతో బీజేపీలోకి వెళ్లిన వారికే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. సీట్లు కూడా వారికే దక్కబోతున్నాయి. అంటే బీజేపీ జనసేనలో సీట్లే కాదు టికెట్లు కూడా బాబే ఇస్తున్నాడు. పొత్తు పేరుతో బాబు విషపు కౌగిలిలో బీజేపీ జనసేన నలిగిపోతున్న వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2014లో బీజేపీకి 15 అసెంబ్లీ 5 ఎంపీ సీట్లంటూ కౌగిలించుకున్నావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 2. ఆ తరువాత అందులో 2 అసెంబ్లీ 1 ఎంపీ సీటుకు కోత పెట్టావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 3. అక్కడితో ఆగకుండా బీజేపీ స్థానాల్లో 3కి టీడీపీ బీఫాములు ఇచ్చావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 4. చివరకు బీజేపీని 10 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లకు పరిమితం చేశావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 5. జనసేనకు 24 అసెంబ్లీ 3 ఎంపీ సీట్లంటూ కౌగిలించుకున్నావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 6. ఆ తర్వాత 3 అసెంబ్లీ 1 ఎంపీ సీటుకు కోత పెట్టావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 7. భీమవరంలో టీడీపీ నాయకుడిని జనసేనలోకి పంపి టికెట్ ఇప్పిస్తున్నావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 8. నీ కోవట్టులు సుజనా చౌదరి, సీఎం రమేష్కు బీజేపీలో టికెట్లు ఇప్పిస్తున్నావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 9. మిత్రధర్మం అంటూ సీట్లలో కోతలు పెడతావు. టికెట్లు నీ వారికి ఇప్పించుకుంటావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? క్వశ్చన్ నెంబర్ 10. పొత్తులంటావు, కౌగిలించుకుంటావు. ధృతరాష్ట్ర కౌగిలిలో మిత్రపక్షాలనే నలిపేస్తావు. అవునా కాదా వెన్నుపోటు బాబు? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రాంబాబు గారు, సీనియర్ అనలిస్ట్. ఇక రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు ఇస్తే, అంటే చంద్రబాబు ఇస్తే దానిని ఒక పేపర్ పైన అప్పటికప్పుడు రాసుకొని 4 పేర్లు రాసి చూపించారు పవన్ కళ్యాణ్. పాపం అప్పటికే జనసేన కార్యకర్తలు, నేతలు మానసికంగా నలిగిపోయారు, కుంగిపోయారు, ఆవేశంతో రగిలిపోయారు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వాటిలో కూడా ఒక 3 త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి 21. అప్పుడు 24కేమో గాయత్రి మంత్రం థియరీ చెప్పారు. ఇప్పుడు 21కి ఏ థియరీ చెప్తారని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఒక థియరీ చాలా గొప్పగా వినిపించింది. కోడి గుడ్డు పొదిగి పిల్ల కావడానికి 3 వారాలు, అంటే 21 రోజులు పడుతుంది కాబట్టి 21 సీట్లు తీసుకున్నానని కోడిగుడ్డు థియరీ చెబుతారేమో అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ ట్రెండ్ అయింది. సరే, అది ఆయన చెప్పలేదు, కానీ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పారు. ఏంటి 24 నుంచి 21కి ఎందుకు పడిపోయావయ్యా బాబు, ఇంత దారుణంగా సీట్లు వదులుకుంటున్నావు అని భీమవరంలో నిన్న సభ సందర్భంగా అడిగితే ఆయన చెప్పిన మాట ఒక్కసారి స్క్రీన్ పైన అది ప్లే చేయండి. 175 స్థానాల్లోనూ మనం పోటీ చేస్తున్నామని అంటున్నారు ఆయన. మనం 21 కాదు పోటీ చేస్తోంది, 175 స్థానాల్లోనూ మనం పోటీలో ఉన్నాం. ఒకసారి అక్కడ చూడండి క్లియర్గా. 175 సీట్లలో 3 పార్టీలు పోటీ చేస్తున్నట్లే. నీ సీట్లు ఏమయ్యాయంటే, నీకు ఎన్ని ఎకరాలు ఉందంటే, రెడ్డి గారితో కలిపి మొత్తం నాకు 50 ఎకరాలు అన్నాడట. నీకెన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పవే అంటే, అదే సార్ రెడ్డి గారితో కలిపి నాకు 50 ఎకరాలు ఉన్నాయి అని అన్నాడట. ఆఖరికి 10 సార్లు క్వశ్చన్ చేస్తే చెప్పింది ఏంటంటే, ఆయనకున్నది 1/2 ఎకరా, రెడ్డి గారికి ఉన్నది 49.5 ఎకరాలు, రెండూ కలిపి నాకు 50 ఎకరాలు అంటాడు. ఇక్కడ కూడా 3 పార్టీలు 175 సీట్లలో పోటీ చేస్తున్నాయి కాబట్టి మనం 175 సీట్లలో పోటీలో ఉన్నట్టే, 21 కాదు అనేది ఆయన థియరీ. రైట్, రవిచంద్రారెడ్డి గారు, ఏంటి థియరీ? పైగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే
21లో కూడా 2 కోత పడబోతున్నాయి అతి త్వరలో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటికే 4-5 టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ 21 సీట్లకో రేపు 19 సీట్లలోకో 1 by 1 చొచ్చుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకే టికెట్లు రాబోతున్నాయి. అంటే టీడీపీ నాయకులే అక్కడ నుంచి పోటీ చేస్తారు. ఎవరికి అసంతృప్తి ఉండదు. ఇప్పుడు జనసేనకు టికెట్ లభించిందని టీడీపీ వాళ్ళు ఎక్కడైతే అనుకుంటూ ఉంటారో, రెబల్స్గా మారుతారో వారే జనసేనలోకి వెళతారు, అక్కడే టికెట్ వస్తుంది. ఏంటి థీరీ అసలు? పవన్ కళ్యాణ్ ఒక కొత్త థీరీని రాష్ట్రానికి పరిచయం చేశారా? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే. మీకు, తిరుపతిరావు గారికి, రాంబాబు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. కొత్త ఏం లేదు సార్, పాత కథే, పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు జనసేన అనే పార్టీ పేరు జనసేన అని పెట్టారు, కానీ దానికి వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నది, నేను అంటున్నది కాదు సార్. వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నది బానిస బతుకు పార్టీ, బీబీపీ. అంటే టీడీపీకి బీబీపీ స్టార్ట్ అయింది, అంటే బానిస బతుకు పార్టీ. అంటే ఎందుకు మాకేం పని, వాళ్ళు ఏ విధంగా ఉన్నా మాకేం సంబంధం, మేమెందుకు విమర్శించాలంటే రాజకీయాల్లో వాళ్ళు మమ్మల్ని తుమ్మెత్తికి వస్తున్నప్పుడు మేము కూడా ప్రశాంతంగా కూర్చోం కదా. మా మీద దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా విమర్శిస్తాం. ఖచ్చితంగా మాటకు మాట సూటిపోటి మాటలు అంటే సూటిపోటి మాటలతో సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం మాకుంది. కావాలని వాళ్ళని పట్టించుకునే తీరిక కూడా మాకు లేదు. మేము గ్రౌండ్ లో పని చేస్తున్నాం. రైట్ నౌ మేము ఏదైనా పని చేస్తున్నాం అంటే ఫీల్డ్ లో పని చేస్తున్నాం. ఒక మీడియం దాటి ఈసారి నేను కూడా ఫీల్డ్ లో పనిచేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ హీట్ అనేది మొదలైపోయింది. పూర్తిగా మేము చేసిన కార్యక్రమాల మీద, మేము ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసిన తీరు మీద, మేము పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఏదైతే కూడగట్టామో దాని గురించి విశేషంగా ప్రజలకు చెప్తున్నాం, దాని గురించి ప్రచారం చేసుకుంటున్నాం. మేము మళ్ళీ తిరిగి అధికారం ఏ విధంగా కోరుతున్నాం అంటే, మేము మంచి చేసి ఉంటే, ఆ మంచి మీ ఇంటికి చేరి ఉంటే మళ్ళీ నన్ను తిరిగి ఆశీర్వదించమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. దీనిలో తప్పేమని సార్, ఒక హీరో లాగా అడుగుతున్నారు సార్. ఇలా జోకర్ బంచ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి అనట్లేదు, ముఖ్యంగా ఈ జోకర్ బంచ్ కి కథానాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రం కారణం. తన దగ్గర సరుకు లేదు, సరంజామా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆయనది ఒక పార్టీ, ఆయనది పార్టీ బి టీం వచ్చేసి ఏదైతే జనసేన పేరు, సి టీం వచ్చేసి దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్న బీజేపీ పేరు. అన్ని దగ్గరలకి క్యాండిడేట్ని సప్లై చేయబడును. మీకు క్యాండిడేట్ లేనిచో మేము క్యాండిడేట్ ఇవ్వగలము, కేవలం మీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, అంతా మిగతా అంతా సేమ్ టు సేమ్. కాకపోతే మీ బీఫామ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు గెలిస్తే మీ క్యాండిడేట్లు అవుతారు, మీ పార్టీ వేళ్ళు అనుకునేదానికి అవకాశం. అసలు వాస్తవం ఏంటో తెలుసా సార్, ఈ 21 మంది అభ్యర్థులు కూడా లేరు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కష్టపడి అప్పుడు మనోహర్ గారు పక్కన కూర్చొని అప్పటికప్పుడు అభ్యర్థులు లేక టీడీపీ నుంచి చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారా, తన కార్యకర్తల్ని నేతల్ని మోసం చేస్తున్నారా? 2 పాయింట్లు ఉంటాయి ఇక్కడ. లేదు సార్, కార్యకర్తల్ని నేతల్ని అనే వాళ్ళని రోజు మోసం చేస్తాడు ఆయన. ఆయన ఒక కపట నాటక సూత్రధారి. క్యాష్ ఫ్లో బాగా ఉందని సమాచారం, క్యాష్ ఫ్లో బాగా ఉందని సమాచారం. ఇంతగా రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టి రోజు పిండుకోవటం, కావాల్సినంత దండుకోవటం ఇంక ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో పోతే చేత కాదేమో. ఈ విధంగా ఒక ప్రైవేట్ టెంట్ హౌస్ పెట్టి ఎలక్షన్ సీజన్ లో దాన్ని ఎన్కాష్ చేసుకోవటం, కావాల్సినప్పుడు అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ దానికి అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయడం. ఆయనకి ఇచ్చిన అసైన్మెంట్ ఇది. ఆ అసైన్మెంట్ కి పేమెంట్ ఉంటుంది. పేమెంట్ ఆయన కమిట్మెంట్. ప్రజల మీద ఏ కమిట్మెంట్ లేదు. కథలు చెప్పడం తప్ప ఆయన గతంలో నుంచి తయారు చేయించుకున్న వారాహికి ముసుగేసి మంగళగిరి ఆఫీసులో పెట్టి ఎంతకాలం అయిందో తెలుసా? కనీసం దానికి ఒకసారి సర్వీసింగ్ అయినా ఇచ్చేయడం లేదు పాపం. ఖచ్చితంగా ముసుగేసి ఉంది. మేము రోజు వస్తూ కొత్త చూస్తూనే ఉంటాం కదా, వారాహి అక్కడే ఉంది. మీరు అక్కడ నుంచి పక్కన ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి ఓపెన్ ప్లేస్ ఏదో ఉంది, అక్కడ ఉంది అని అన్నారు. నేను ఈ మధ్య ఒక డిబేట్ కోసమే విజువల్స్ కోసం ట్రై చేశాను. అక్కడ నేను వాస్తవమే చెప్తాను. ఒక డోమ్ వేసి ఏదైతే పార్టీ ఆఫీస్ నడిపారో ఇప్పటికే 5 అంతస్తులు కట్టారు. పార్టీ ఆఫీస్ ముందు వారాహి లేదు. సీరియస్లీ చెప్తున్నా, నేను విజువల్స్ కోసం ట్రై చేశాను, అక్కడ లేదు. వాళ్ళకి ఓపెన్ ఏరియా ఇంకేదో ఉందంట, అక్కడ పార్క్ చేస్తున్నారంటే అక్కడికి కూడా పంపించే ఏమన్నా తీసుకొస్తారేమో విజువల్ వారాహి ఎక్కడికి వెళ్ళిందని. అక్కడ లేదు. అది హైదరాబాద్ లో ఉంది అనేది ఆఖరికి అందిన సమాచారం. అక్కడెక్కడ ఏపీలో వారాహి కూడా లేదు. మన ఈ మధ్య దాకా పార్టీ ఆఫీస్ లోనే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది, బీట్ రిపోర్టర్లు కావచ్చు, ఎవరో కావచ్చు.
కానీ ఈ మధ్య కాలంలో అక్కడ 5 స్టోర్ కట్టారు సార్, 5 స్టోరీస్ కట్టేశారు ఆల్రెడీ, 5 అంతస్తులు కట్టారు, ఇంకా పైకి లేపుతున్నారు బిల్డింగ్ రోడ్ ఫేసింగ్ లో. బాగా లాభసాటిగా ఉంది, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా స్టాండర్డ్ గా ఇల్లు కడుతున్నారు, అదే ఆఫీస్ కడుతున్నారు, సంతోషం, ఎస్టాబ్లిష్డ్ గా ఉంటారు, ఉండాలి ఎలకాలం. కానీ మాకున్న సమాచారం ఏంటంటే ఆయన ఒక పార్లమెంట్ కాకినాడ నుంచి పోటీ చేసి ఎలక్షన్ అయిన తర్వాత పొరపాటున ఆయన గెలిస్తే బీజేపీలో కేంద్ర మంత్రి జనసేనని ఇమ్మీడియట్ గా బీజేపీలో విలీనం చేస్తే ఓ 20 మందో 15 మందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే గెలుస్తారో అని అనుకుంటున్నారో వాళ్ళని బీజేపీలోకి లాగేసి చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గాని లోకేష్ గాని పొరపాటున గెలిస్తే ఆ ముగ్గురిని మినహాయించి మిగతా అందరినీ కూడా బీజేపీ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైఎస్ఆర్సీపీ ఉంటే బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుంది. ఇది జరగబోయే కథ. బీజేపీ నాయకులు 6 నెలల టైంలో మార్క్ మై వర్డ్స్ ఆయన తెలుసు సార్, తిరుపతిరావు గారికి ఐడియా ఉందా కానీ చెప్పకపోవచ్చు కానీ సీరియస్ మ్యాటర్ ఉంది, చాలా సీరియస్ మ్యాటర్ కదా ఇది. ఆ ముసి నవల్లోనే మ్యాటర్ ఉంది, మీరు చూడండి, ఖచ్చితంగా సమాచారం ఉంది. 6 నెలల్లో, ఇప్పుడు మార్చి సార్, సెప్టెంబర్ కల్లా ఇదంతా జరిగిపోతుంది. విజయదశమి సంబరాలు ప్రతిపక్షంగా బీజేపీ చేసుకుంటుంది. ఎందుకంటే ఇంకా పార్టీలు ఉండవు, పొరపాటున గెలిస్తే ఆ ముగ్గురిని మినహాయించి ఆ ముగ్గురులో ఒకరు ఇద్దరు ఎవరైనా గెలుస్తారేమో, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. మిగతా చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో పాజింగ్ కామెంట్ కాకుండా మీరు క్లారిటీగా చెప్పండి రవిచంద్రారెడ్డి గారు. మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ ఈ రెండూ కూడా గతంలో ఒక కూటమిగా ఉండి పోటీ చేసి ఒక కూటమిగా ఉండి పరిపాలన చేస్తున్న పార్టీలే ఈ రోజు రెండు పార్టీల్లోనూ చిలికలు వచ్చి రెండు కలిసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి. అది ఇక్కడ జరగబోతోందా అనేది ఇప్పుడు జనసేనతో కలిసి. ఎన్సీపీ గుర్తు కూడా చీలిక వర్గానికి ఇచ్చారు, శివసేన గుర్తు కూడా చీలిక వర్గానికి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే బాగుపడతారు, ఖచ్చితంగా కూడా ఆ విధంగా. నేను అనుకున్న లైన్ కి చాలా భిన్నంగా ఉంది. బాబు విషపు కవిగిరిలో బీజేపీ నలిగిపోతోందా అని నేను అన్నాం. ఈ సంవత్సరం విజయదశమికి మీరు చూస్తారు, ఈ సంవత్సరం విజయదశమికి ఎలక్షన్స్ అయిపోయేసరికి ఉగాది అయిపోతుంది. కానీ ఈ సంవత్సరం విజయదశమికి సక్సెస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ స్థానంలో బీజేపీ, మిగతా ఏ పార్టీలు ఉండవు, ఆమోదించాను ఉండవు, అధికార పక్షంగా వైఎస్ఆర్. డైరెక్ట్ పాయింట్ వచ్చేస్తాను నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నేనేమంటున్నానంటే బాబు విషపు కౌగిలిలో బీజేపీ నలిగిపోతోందా ఇప్పుడు? రేపు భవిష్యత్తులో బీజేపీ విషపు కౌగిలిలో బాబు నలిగిపోబోతున్నారా? ఇది మీరు చెప్తున్నారు. విషపు కౌగిలి కాదు సార్, ఇది మీరు చెప్తున్న ఉక్కు పాదంతో విషపు కౌగిలి అంటే ధృతరాష్ట్ర కౌగిలని అంటే కౌగిలించుకున్నట్టే ఉంటుందే కానీ అది పిండి చేయడానికి. వాటికి పెట్టింది పేరు చంద్రబాబుకి ఆ పేటెంట్ అట్టే ఉండదు. అది 2014లో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఇస్తానన్న సీట్లు 15 పాపం లాస్ట్ కి పోటీ చేసిన ప్రతిపక్ష స్థానానికి ఈ ఎలక్షన్ లోనే రాబోతుంది. ఎవరి కౌగిలిలో ఎవరు నలిగిపోతున్నారు మీరే చెప్పాలి పూడి తిరుపతిరావు గారు. నా తీరే ఏమో చంద్రబాబు విషపు కౌగిలిలో 2014 నాటి ఎక్స్పీరియన్స్ ని బట్టి మీరు నలిగిపోతున్నారని. కాదు, భవిష్యత్తులో బీజేపీ ఉక్కుపాదం కింద టీడీపీ నలిగిపోతుందని. అది విషపు కౌగిలి తీసేసి వారి పదం పెట్టుకున్నారు. ఈ రెండిట్లో ఏ థియరీ? ఈ రెండు థియరీలు కావా? డెఫినెట్ గా పిలుస్తాను, మిమ్మల్ని పిలుస్తా, తిరుపతిరావు గారిని పిలుస్తా, సాక్ష్యంగా రాంబాబు గారిని పిలుస్తా, వారే సాక్ష్యం అందులో నో డౌట్ పిలుస్తా. తిరుపతిరావు గారు ప్లీజ్. గారు సాక్షిగా రాంబాబు గారు అంటున్నారు, మీ మీద మీకు విశ్వాసం ఉంది కదా, మీరున్నా చాలు. నేను ఎవరు సార్? నేను మోడరేటర్, ఒక ప్రెజెంటర్ని, ఒక యాంకర్ గా, ఒక జర్నలిస్ట్ గా కూర్చుంటా ఇక్కడ. కానీ సాక్షిగా ఉండాలి కదా రెండు పార్టీల మధ్య. ఒక జర్నలిస్ట్ గా వారు ఉంటారు అక్కడ, ఒక అనలిస్ట్ గా. ఈశ్వర్ గారు మీరు ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీని కూడా కోట్ చేశారు, మా సోదరులు కొంత ఉమెట్ చేశారు. కానీ ఏదైతే తెలుగుదేశం తాలూకా అభ్యర్థులే మా అభ్యర్థులు అవుతున్నారు అనే విషయంకి వచ్చేసరికి మీరు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు అనేది మొదటి ప్రశ్న. ఎందుకు అనేసి అంటే మేము ఇంకెక్కడ కూడా ఒక్క సీటు కూడా ప్రకటించలేదు, ఇది గమనించండి. రెండోది, మీరు 14 అంతకు ముందు నేను 2004 వదిలేస్తాను, ఎందుకనేసి అంటే ఇద్దరం ఓడిపోయాం, దాని గురించి పోటీ చేస్తే ఉంది, ఓడిపోతాం.
99 ఈ రెండు కోట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా నేనే మీతో ఏకీపిస్తాను. అందులో నేను ఒక బాధితుడిని కూడా 14కి సంబంధించి. కాబట్టి నో డౌట్ అప్పుడైతే మా దగ్గర నుండి సీట్లు లాక్కోవడం జరిగింది. సరే, మనుషులు మా దగ్గరికి వచ్చారు అన్న విషయం నేను ఎప్పుడు అంగీకరించాను. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీల్లో ఒకే పార్టీ మీద నాలాగే నమ్ముకొని ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేను. ఆ అవకాశం కూడా లేదు. చాలా మార్పులు జరుగుతుంటాయి. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్ళు, అది నేను పెద్దగా తీసుకున్నాను. నా పార్టీ సింబల్ తో పోటీ చేసిన తర్వాత నేను ఓన్ చేసుకుంటాను. అది నా కల్చర్. అయితే అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఎలకతో ఒక వాటం మీరు ఇందాక చెప్పారు, ఓవర్లాప్ అయింది. సోదరులు రవిచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా 2014 అంశం తీసుకున్నట్లయితే 25 అసెంబ్లీ సీట్ల దగ్గర ప్రారంభమై 15 కన్ఫర్మ్ అయింది. 15లో 14 అయింది, 14 13 అయింది, 13లో 3 దగ్గర వాళ్ళు క్యాండిడేట్లు పెట్టారు. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే ఎంపీలు 5 దగ్గర నుండి ఒకటి మేమే విడిచిపెట్టుకున్నాం. దానికి బదులు ఒక ఎమ్మెల్సీ తీసుకుంటామని. అరకు ఎంపీకి సంబంధించి మేము సిద్ధంగా లేవని చెప్పి మా హరిబాబు గారు ఆ రోజు విడిచిపెట్టదు. సో అది మీరే వదులుకున్నారు. ఈ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప ఇక్కడ కూడా బీ ఫామ్లు ఇచ్చేసారు చంద్రబాబు అసెంబ్లీకి సంబంధించి. 3 దగ్గరలు ఇచ్చారని చెప్పాను కదా. అదే అవుట్ ఆఫ్ 13 10 మేము పోటీ చేసినట్టు లెక్క. సో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మా సోదరుడు రవిచంద్రారెడ్డి మీరు అన్నదాన్ని సవరించాడు. తనకి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీ పదజాలం సరైనది కాదని చెప్పేసి ఉక్కుపాదం పెట్టాడు. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్ గా. ఇవాళ భారత రాజకీయ చిత్రపటంలో భారతీయ జనతా పార్టీ గురించి ఏ పదజాలం వాడినా సరే యాక్సెప్ట్ చేస్తూ, ఇవాళ ఏం జరిగిందంటే మొన్న ఢిల్లీ నుండి పొత్తు ఖరారైన తర్వాత వచ్చినటువంటి వార్తలు, నేను వార్తలే అంటున్నా, ఇప్పటికొచ్చి కూడా కన్ఫర్మేషన్ లేదు. ఏ ఒక్క సీటు మేము ప్రకటించలేదు. మీకు అందరికీ తెలుసు, మేము ఏ సీటు ప్రకటించాలన్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో ప్రకటించేది కాదు. జాతీయ స్థాయిలో మా ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత అక్కడి నుండి మాత్రం ప్రకటించబడతాయి. ఇప్పుడు అన్ని కూడా చర్చలు జరుగుతున్నాయి. నేమ్స్ పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలని అంటే పార్లమెంట్ సీట్లు గాని అసెంబ్లీ సీట్లు గాని మీరు అనుకున్నట్టుగా కన్ఫర్మ్ అవ్వలేదు. అన్ని సీట్లు, కొన్ని సీట్ల వరకే ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సీట్ల సంఖ్యలో కూడా మార్పు జరుగుతుంది. నేను అదే చెప్తున్నా, 10, 6 అని చెప్పేసి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది కూడా మేబీ 12, 7 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే భవిష్యత్తులో జనసేనకు మీరు 12 అన్నారు కదా, ఇంతకుముందు 2 జనసేనకు పోతాయని నేను చెప్పాను. 21 నుంచి 19కి పడిపోయే ప్రమాదం ఉందని. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇంకో 2 మీకు యాడ్ అవుతాయి. జనసేన ఇంకో 2 కోల్పోతుంది. ఇది జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా క్లియర్ గా వినాలి. 2 సీట్లు బీజేపీకి పెరుగుతాయి. పూడి తిరుపతిరావు గారు చెప్పారు. నా లెక్క ప్రకారం అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న దాని ప్రకారం 2 జనసేన కోల్పోతుందని. ఈశ్వర్ గారు తొందరపడుతున్నారు. నేను ఒక్క విషయం చెప్తా. మేము 6 నుండి 10కి వెళ్ళేటప్పుడు కూడా తెలుగుదేశం కోల్పోయినవి 1, తెలుగుదేశం నుండి 1 వచ్చింది మాకు. ఇప్పుడు కూడా నేను జనసేన నుండి మాకు వస్తాయని చెప్పేసి నేను చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ నుండే మాకు రాబోతున్నాయి. ఇది మాకున్నటువంటి సంకేతం. తెలుగుదేశం పార్టీ నుండి ఇంకొక విషయం ఏంటంటే క్లియరా, రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి 1 సీటు కోతబడినా మీరే రావాలి ఆ రోజు డిబేట్ కి. డెఫినెట్ గా వస్తాను. నేను అనేది ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి పొజిషన్ నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు ఎక్కడ కూడా 12, 7 అన్నటువంటి సంఖ్య ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలే. నేను అది జరిగినా జరుగుతుందని చెప్తున్నాను. అవునవునవును, అదే ఓకే. అందువల్ల ఏంటంటే అవి జనసేన నుండి వస్తాయని నేను అనుకోవట్లేదు. తెలుగుది ఉదాహరణకి ఇప్పుడు నేనే శ్రీకాకుళంలో అడుగుతున్నాను, మా పార్టీకి అడుగుతున్నాను. నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ జనసేన సీట్లే లేవు. అది తెలుగుదేశం నుండే వస్తుంది. నిన్న మొన్న కొన్ని వార్తలు కూడా వచ్చాయి, కొన్ని ఛానల్స్ లో కూడా వచ్చాయి. పూడి తిరుపతిరావు గారు మీకు వస్తే కంగ్రాట్స్ చెప్తా నేను, అందులో నో డౌట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పార్టీ కోసం ఎంత శ్రమ పడుతున్నారు. మొదటి నుంచి చూస్తున్న వాడిని, గమనిస్తున్న వాడిని, ఒక జర్నలిస్ట్ గా నాకు మీ గురించి అవగాహన ఉంది, పూర్తిగా అవగాహన ఉంది. కానీ ఏంటి సార్ ఈ పేర్లు? సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి గారు,
మళ్ళీ దీంట్లో విశాఖపట్నం గురించి ఒకవైపు పురంధేశ్వర గారేమో సీఎం రమేష్ కోసమని, ఇంకొకరేమో ఇంకొకరి కోసమని, జీవీఎల్ని తప్పించాలని, ఇట్లా రకరకాలుగా. అసలు మీ పార్టీలో సీనియర్లు ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ పేర్ల కంటే కూడా ఎవరు కొత్తపల్లి గీత ఒక పేరు, తర్వాత వచ్చి రఘురామకృష్ణరాజు నరసాపురం, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, ఏంటి ఈ పేర్లు? ఏంటి ఈ పేర్లు ఎందుకు వినిపిస్తాయి? వీళ్ళకి రావని చెప్తారా ఖచ్చితంగా మీరు? వీళ్ళంతా నిన్న మొన్న వచ్చిన వాళ్ళే కదా. ఖచ్చితంగా నేను చెప్పలేను. ఒకవేళ వస్తే వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే, కమలం పువ్వు గుర్తు మీదే పోటీ చేస్తారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళగా చూడాలి సీఎం రమేష్ ని, సుజనా చౌదరిని. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అస్సాం లాంటి కీలకమైనటువంటి రాష్ట్రంలో మా ముఖ్యమంత్రిగా నేడు ఏదైతే శర్మ గారు ఉన్నారో ఆయన ఇవాళ హార్డ్ కోర్ భారతీయ జనతా పార్టీ జాతీయవాది. ఆయన భారతీయ జనతా పార్టీలో నాలాగా ఏబీవీపీ నుండి రాలా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పార్టీ ఎదుగుదలకి నేను నా పిల్లలతోనే నేను పార్టీని ఎదుగుదలకు తీసుకురాలేను కదా. బయట ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటారు. అలా అని చెప్పి సాధారణ ప్రజల నుండి వచ్చిన వ్యక్తులు నాకు దొరికి నాలాగే వస్తే మంచిదే, కానీ అందరూ అలా రాలేరు. ఏ రాజకీయ పార్టీకైనా అది తప్పదు. నా దగ్గరకు ఇప్పుడు మీరు సీఎం రమేష్, సుజనా చౌదరి గారు ఎన్నాళ్ళైంది సార్ నా పార్టీలోకి వచ్చి, నా పార్టీ వేదికల మీద కనబడి, తెలుగుదేశం పార్టీ వేదికల మీద మీరు నమ్ముతుండొచ్చు. ఒకవేళ మీరు నమ్మారేమో, మీ పార్టీలో ఒకరిద్దరు నమ్మచ్చేమో. రాష్ట్ర ప్రజలు నమ్ముతారా సార్? వాళ్ళు బీజేపీ నాయకులుగా చూస్తారా ఎవరైనా? వాళ్ళు కాషాయ నేతలను చూస్తారా, పసుపు నేతలుగా చూస్తారా వాళ్ళని? ప్రజలు ఎవరైనా విశ్వసిస్తారా వాళ్ళిద్దరు? మీ ప్రశ్న సమాధానం చెప్తాను. వాళ్ళు పలు సందర్భాల్లో రాజ్యసభలో మాకు బలం తక్కువ ఉండేటప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఓటింగ్ లోకి వచ్చారు, కానీ తెలుగుదేశం ఓట్ల కింద పరిగణలోకి రాలేదు కదా. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు నమ్మరు చెప్పండి? వై నాట్? మీరు అనేది వాళ్ళు ఏమన్నా నా పార్టీలోకి వచ్చి నా పార్టీకి ఎగ్నెస్ట్ గా మాట్లాడి, నా పార్టీకి ఎగ్నెస్ట్ గా ఓట్ చేసి, నా పార్టీ చేసినట్టుగా డెఫినెట్ గా ఇప్పుడు నేనే యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు మాకు సంబంధం లేదండి, వాళ్ళు మా మాట వినలేదండి అంటాను. కాదు కదా. అంటే సాంకేతికంగా కొన్ని అంశాలు ఉంటే ఉండొచ్చేమో కానీ నైతికంగా వాళ్ళు మా తాలూకా మనుషులే. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి ఆయన ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవము. దాదాపు సంవత్సరంన్నర కాలంగా నా పార్టీలో, నా పార్టీ వేదికల మీద, నా పార్టీ తాలూకా కార్యకలాపాల్లో, నా పార్టీ తాలూకా పెరుగుదలలో ఆయన ఒక కారకుడు అయినప్పుడు ఆయన నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గాని మీరు గాని చూడడానికి మనకి ఎవరిచ్చారో హక్కు? ప్రజాస్వామ్యంలో ఆ హక్కు. మీ పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు సార్. ఎవరికి ఇవ్వాలనేది మీ ఇష్టం. ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళని కాదని నాకు అర్థమైంది మీ ప్రశ్న. ఎందుకు ఒక్క నిమిషం మీరు చెప్పే ముందు నిన్నటి ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ను ఒకసారి డిస్ప్లే చేయండి స్క్రీన్ మీద. క్లియర్గా మీ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు, ఒక లేఖ కేంద్రానికి పంపించారు. అందులో చాలా క్లియర్గా కొంతమంది పేర్లు కూడా రాశారు. ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్. అంటే ఇది నిజమైన బీజేపీ నాయకులు ఈ పొత్తును అంగీకరించట్లేదు. పాయింట్ నెంబర్ 1. మనం ఒకప్పుడు ఉన్నటువంటి ఓట్ షేర్ ఎంత మనకి, ఈరోజు టీడీపీతో కలవడం వల్ల ఏ స్థాయికి పడిపోయాము? 18.5% ఉన్నటువంటి ఓట్ షేర్ గతంలో టీడీపీతో పొత్తు లేని రోజుల్లో ఈరోజు 0.7%కి పడిపోయామనే అంశాన్ని అందులో పొందుపరిచారు. తర్వాత పారాచూట్ నాయకులందరూ వచ్చి చేరిపోయారు ఈరోజు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నా మాట కాదు, మీ పార్టీ నుంచి, మీ పార్టీ సీనియర్లు, పార్టీ కోసమే శ్రమిస్తున్న వాళ్ళు, పార్టీ కోసమే కష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళకి టికెట్లు లేకుండా చంద్రబాబు పంపించినటువంటి వాళ్ళకి, చంద్రబాబు పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తుంటే కరెక్టేనా? ఇప్పుడు ఇది అసంతృప్తి అవునా కాదా? రేపు మీకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఏం చెప్తారు? వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటారా మీరైనా? ఈశ్వర్ గారు సార్, నేను అదే చెప్పాను, నాకు టికెట్ వచ్చేస్తుందని చెప్పేసి కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి. నాకు విశ్వాసం లేదు. ఓకే. రెండోది, అది ఇప్పుడు మీరు చూపించినటువంటి అంశాలు నా పార్టీ లెటర్ హెడ్ మీద లేవు కదా నేను యాక్సెప్ట్ చేయడానికి. ఒక పేపర్ రాసింది, వాళ్ళకున్న సోర్సెస్ ఏమైనా అయ్యి ఉండొచ్చు. లెఫ్ట్ ఇప్పుడు ఉత్తర ధ్రువానికి ఒక సోర్సెస్ ఉంటాయి, దక్షిణ ధ్రువానికి ఒక సోర్సెస్ ఉంటాయి నా భాషలో చెప్పాలంటే. కాబట్టి మేము భూమధ్య రేఖ మీద ఉంటుంటాం, మేము భూమధ్య రేఖ మీదే నడుస్తుంటాము. అయితే ఈశ్వర్ గారు ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను నిజంగానే యాస్పిరెంట్ ని, కానీ వస్తే ఏం చేయాలన్నటువంటి భయాందోళనలు కూడా నా దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యే సీట్ వస్తే. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల తాలూకా ఉధృతి నేపథ్యంలో ఎన్నికల వ్యయం పెరిగి ఎక్కడో మధ్యప్రదేశ్ లో 25 లక్షలు లేకపోతే ఛత్తీస్గఢ్ లో 25 లక్షలు గెలిచే పరిస్థితి వేళ ఉందని చెప్పి మీరు అంగీకరించగలరా, నేను అంగీకరించగలరా చెప్పండి?
నా భయం నాకుంది. ఎందుకు నేను చెప్తున్నాను అనేసి అంటే, ఇవాళ అలయన్స్ లో ఇక్కడతోనే ఎండ్ కాదు. అందువల్ల వర్టికల్ డివిజన్, అది భాగస్వామ్య అధికారంలో వర్టికల్ డివిజన్ నేను ఎప్పుడు కోరుతాను. నాలాంటి వాళ్ళు ఇవాళ అకామిడేట్ అవ్వకపోవచ్చు, అలా అని చెప్పి నేను బయటకు ఉండడానికి సిద్ధంగా లేను. నేను భాగస్వామిని కావాలనేసి అంటే అదర్ నామినేటెడ్ పోస్టులు కానీ, అది లేకపోయినట్టయితే ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ లేకపోయినట్టయితే ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనూ ఎక్కడో వద్ద అకామిడేట్ అవ్వడానికి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ పెరిగిపోయింది సార్. ఏం చేస్తాము ఆ నేపథ్యంలో? చాలా చక్కగా తిరుపతిరావు గారు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు సార్, ఎలక్షన్ వ్యయం పెరిగిపోయిందని బీజేపీని రిప్రజెంట్ చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ వ్యయం ఎంత ఉండాలి? ఒక ఎమ్మెల్యేకి 28,50,000 ఉంది. ఎంపీకి ఎంత ఉండాలి? 75 లక్షలు. ఆగండి సార్, కొంచెం రాష్ట్రాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. 40 లక్షల వరకు ఉంది. సరే, ఓకే సార్, 40 సరే, 50 కూడా అనుకుందాం. 50 లక్షలు సరే, 50 లక్షలు కావాలంటే మీకు చందాల రూపంలో రావచ్చు, మరి ఇంకెక్కడి నుంచి రావచ్చు, మిత్రులు ఇవ్వచ్చు, లేకపోతే సామాన్యుడు, చదువుకున్నవాడు, సమర్థుడు, అణగారిన వర్గాలు, మరి ఆ వ్యయమైతే ఎవరో ఒకరు అందించే డబ్బుతో చట్టసభలకు వస్తారు కదా. మీరే కంప్లీట్ గా కమిటెడ్ గా చెప్తున్నారు కదా ఎలక్షన్ వ్యయం పెరిగిపోయింది. దేశంలో ఇన్ని సంస్కరణ తెచ్చింది బీజేపీ, ఎన్డీఏ. మరి ఎలక్షన్ వ్యయం పెరగకుండా సంస్కరణ ఎందుకు ఆపడము? అంటే చూసి చూడనట్టు కళ్ళు మూసుకుందా? అంటే సామాన్యులు, మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, నేర చరిత్ర లేని వాళ్ళు, ఇంటి పేర్లు బలం ఉండేవాళ్ళు కాకుండా, ఇంటి పేర్లు బలం ఉండేవాళ్ళు కాకుండా 100 కోట్లు ఎమ్మెల్యేకి ఎంత పెంచాలంటారు? రాకూడదా? ఇప్పుడు ఎంత పెంచాలి? కేంద్రమైన ఒక చట్టం తేవాలంటే ఎంత తీసుకురావాలి? 370 ఆర్టికల్ రద్దు చేశారు. ఇన్ని సంస్కరణలు తెచ్చిన మీరు నిజంగా అనుకుంటే, చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ సంస్కరణ తేవట్లేదు తెలుసా? మీ కన్వీనియన్స్. రవిచంద్రారెడ్డి గారు, మీకు అనుభవం ఉంది. ఎంటైర్ దేశంలో రవిచంద్రారెడ్డి గారు మీరు వినాలి, ఈ దేశంలో ఎంటైర్ భారతదేశంలో ఎలక్షన్ ని కాస్ట్లీగా చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అన్ని కోట్లు ఎందుకు బలుకుతున్నాయి? అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? కేసీఆర్ గారు చెప్పారు అదే మాట. ఎవరినైనా అడగండి, అనుభవం ఉండే వాళ్ళని ఎవరినైనా అడగండి. మరి ఎన్ని కోట్లు పెంచాలి సార్? ఇప్పుడు కేంద్రం సరే ఏ చట్టం తేవాలి, ఏం చేయాలి సార్? ఇప్పుడు పోలీసుడు భయం లేకపోతే దొంగోడికి స్వేచ్ఛ ఇచ్చినట్టే కదా. మరి పోలీసుడు తీసుకోవాలో అప్పుడు టీఎం శేషన్ గారు తీసుకొచ్చి చంద్రబాబు ఎన్ఆర్ఐలు పిలుస్తున్నాడు. ఒక్కొక్క చోట కనీసం 100 కోట్లు ఉండాలి అంటున్నారు, బ్యాంక్ డిపాజిట్ చూపించాలి అంటున్నారు. 10 రోజుల నుంచి మీరు అధికారంలో లేరు. 10 రోజుల నుంచి మీరు అధికారంలో లేరు. 10 సంవత్సరాల నుంచి అధికారంలో చదువుకున్నాడు. ఈశ్వర్ గారు మధ్యలో రవిచంద్రారెడ్డి గారు వచ్చారు, మంచి ప్రస్తావన తెచ్చారు, నేను అంగీకరిస్తాను. అంటే ఆ ప్రస్తావనలోకి వెళ్ళలేదు సార్, నేను చెప్పేసాను కదా, అది సాధ్యం కాదు. ఒకసారి నన్ను కూడా చెప్పనివ్వండి, తిరుపతిరావు నన్ను కూడా చెప్పనివ్వండి, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కంట్రోల్ చేయడం అనేసి అంటే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి, చేయట్లేదని కాదు. మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తగ్గించగలం, చేయగలం, ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆలోచన చేయాలి కదా. సరే, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి రెండు ఇర్రెలవెంట్ పార్టీలు. ఇది 2000 సంబంధం లేదు, ఇవన్నీ 2019లో ఎస్టాబ్లిష్ అయింది. 2019లో ఒకళ్ళకి నోటా కంటే తక్కువే వచ్చే, ఇద్దరికి కూడా 0.8% ఒకళ్ళు పరిమితమైనారు 1%కి. ఆ తర్వాత ఎక్కడా కూడా ఏ ఎన్నికల్లో కూడా సైంటిఫికల్గా వాళ్ళకి పెరిగినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయని చోట భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేసి మాకు 18-20 వచ్చే లెక్కలు చెప్తున్నారు తప్పిస్తే, ఒరిజినల్గా భారతీయ జనతా పార్టీని ఎప్పుడో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు సంబంధం లేదని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్లో ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడ్డప్పుడు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోయేది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడకుండా వాకౌట్ చేసి చంద్రబాబు నాయుడు కాపాడినాడు. ఇది మర్చిపోతే ఎట్లా ఇది? సో వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఏదైతే ఉందో
ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకునేటటువంటి నేర్పరితనం చంద్రబాబు దగ్గర ఉంది. వాళ్ళ బ్రదర్ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. టీడీపీలోనే ఉన్నారు. అసలు వన్ పాయింట్ ఆఫ్ టైం కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవ్వడానికే వెళ్ళాడు. అక్కడ తర్వాత జరిగినటువంటి చర్చలు ఇటు వచ్చాడు. ఇవాళ ఇందాక మీరు చెప్పినటువంటి 6 పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంటే మనకి ఖమ్మంపాటి హరిబాబు ఒక జ్ఞాపకం వచ్చేవాడు, మాధవ్ ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు, జీవీఎల్ జ్ఞాపకం వస్తాడు, సోమ్ వీర్రాజు, రఘునాథ్ బాబు. ఎక్కడున్నారు వీళ్ళందరూ ఇప్పుడు? ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఇచ్చినటువంటి లీకౌట్లు కనుక మనం చూస్తే ఈ 6-7 స్థానాల్లో వాళ్లే ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి వ్యక్తులే. సరే, ఏమైనప్పటికీ కూడా ప్రజలతో సంబంధం లేనటువంటి పొత్తులు ఎవరు పెట్టుకున్నా కూడా, ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా కూడా ప్రజల యొక్క ఆశయాలు రిఫ్లెక్ట్ కాకుండా తన స్వార్థం కోసం చేసేటటువంటి ఏ పొత్తులు కూడా నిలబడవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ ఇక్కడ ఎక్కడ రిఫ్లెక్ట్ అయినా ఇప్పుడు 1% వీళ్ళకు ఉన్నటువంటి ఓటు 1% ట్రాన్స్ఫర్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశాలు లేవు. అంచేది ఇక్కడ 1% ట్రాన్స్ఫర్ కాదు ఇష్యూ. ఇప్పుడు 1% అనేటటువంటి ఓటు శాతం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలకి 1% ఓటు ఉందని ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కొత్తగూడ నుంచి, ఇంక ఇవ్వలేదు. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం అని చెప్పి ఢిల్లీ ఎందుకు పరిగెట్టారు? 6 ఎంపీ స్థానాలు, ఇప్పుడు తిరుపతి రావు 7 ఎంపీ స్థానాలు చెప్తున్నారు. 1% ఉండేటటువంటి ఓటుకి అది ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ ఇష్యూ కాదు. అక్కడ ఇష్యూ వేరే ఉంది. అక్కడ ఇష్యూ రేపొద్దున్న ఎన్నికల తర్వాత ఆయన మీద కేసులు పర్సూ చేయకుండా భారతీయ జనతా పార్టీ కాపాడాలి కాబట్టి ఢిల్లీకి వెళ్ళి కాస్త ఎక్కువ అడగచ్చు కదా. వీళ్ళెందుకు మరి 6కి 10కి వీళ్ళెందుకు కాంప్రమైజ్ అయిపోతున్నారు? బలమే లేదు కదండి. ఇప్పుడు 1% ఓటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే 47% ఓటు కావాలి. అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏం బలహీనుడు కాదు. అక్కడ ఆల్రెడీ ఆయనకి 50% ఓటు అనేది 2019లో కన్ఫర్మ్ అయింది. ఇవాళ తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికల్లో 68% శాస్త్రీయపరంగా కన్ఫర్మ్ అయింది. అక్కడ నోటి మాటతో చెప్పేది కాదు. అక్కడ తిరుపతి ఎన్నిక కానీ, బద్వేలు ఉప ఎన్నిక కానీ, లేకపోతే ఆత్మకూరు కానీ ప్రతి ఎన్నికల్లో 68-70% జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా సాధించింది. అది లోకల్ బాడీ ఎన్నికల్లో సాధించింది. సో 1% వ్యక్తులకి 5% వ్యక్తులకి గెలవాలి అని అంటే 47% ట్రాన్స్ఫర్ కావాలి. 47% ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎక్కడ ప్రపంచంలో ఆ దాఖలాలు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. సో సెకండ్ వన్కి వచ్చేటప్పటికి మా లెక్కలు మాకున్నాయి. మేము కూడా సర్వే చేసాం, పర్ఫెక్ట్ సర్వే చేసాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము సర్వే చేసాం, మా టీం అంతా కూడా. దాని ప్రకారం 4,13,00,000 మందిని 4 కేటగిరీలుగా విభజించాం. ఒక కేటగిరీ పురుషులు, స్త్రీలు. స్త్రీల సంఖ్య 2,13,00,000 ఉంటే పురుషుల సంఖ్య 2 కోట్లు ఉంది. స్త్రీలలో దాదాపు 70% వైసీపీ పక్షాన ఉన్నారు. 70. అదే పురుషులకు వచ్చేటప్పటికి 55-45 తెలుగుదేశం పార్టీ తరఫున, 45 వైసీపీ తరఫున. ఆ లెక్క ప్రకారం మొత్తం కేటగిరీని మనం పురుషులు, స్త్రీలుగా విభజిస్తే దాదాపు 30-40 లక్షల ఓట్లతో వారు ముందున్నారు వైసీపీ. రెండోది లబ్ధిదారులు, నాన్ లబ్ధిదారులు. మొత్తం కనుక చూస్తే 3,25,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. లెక్క కూడా చెప్తాను నేను. పెన్షన్స్లో ఎంతమంది ఉన్నారు, అమ్మఒడిలో ఎంతమంది ఉన్నారు, ఇళ్ల పట్టాల్లో ఎంతమంది ఉన్నారు, ఇవంతా లెక్క చూస్తే 3,30,00,000 మంది. దానిలో 78% వైసీపీ పక్కకున్నారు. 78%. అది వన్ సైడ్ ఓటింగ్. అది ఇక్కడ కూర్చుని టీవీల్లో మాట్లాడకపోవచ్చు, బయట టీవీల ముందు చెప్పకపోవచ్చు. సైలెంట్ ఓటుతో అక్కడ ఉంది. రెండో కేటగిరీ అది. మూడో కేటగిరీ కనుక మనం చూస్తే అర్బన్ అండ్ రూరల్. అర్బన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 87 లక్షల మంది ఓటర్లే ఉన్నారు. విశాఖపట్నం ఒక్కటే 26 లక్షలు. మిగతా అన్నీ చూసినా కూడా విజయవాడ, గుంటూరు 13 లక్షలతో పరిమితమైన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం, ఏలూరు, అదే రకంగా తిరుపతి అన్ని పట్టణాలు తీసుకున్నా కూడా 87 లక్షల మందే ఉన్నారు. 87 లక్షల మందిలో అర్బన్లో 55 ఆయనకుంటే 45 ఈయనకుంది. రూరల్లో 72%కి వెళ్ళారు వాళ్ళు. 72%. రూరల్లో ఎవరిని అడిగినా కూడా అదే రకమైనది. నాలుగోది కులాలు. కులాలలోకి వచ్చేటప్పటికి ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో ఎప్పుడైతే వీళ్ళు పొత్తు డిక్లేర్ చేశారో అదే రోజు రాత్రి పౌరసత్వ చట్టానికి వాళ్ళు చేసేటటువంటి సవరణలు కానీ, నిన్ననే అమిత్ షా గారు వచ్చిన తర్వాత మేము కనుక వస్తే 4% ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పినటువంటి ఇవన్నీ కూడా 8% ముస్లింలు, 4%కి పైబడి ఉన్న క్రిస్టియన్ల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడింది అక్కడ. అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న 30%లో 12%లో ఒక్క ఓటు కూడా కూటమికి వెళ్ళదు. దాన్ని 8% రెడ్డి కమ్యూనిటీ సంబంధించి ఉన్నారు. సో ఫార్వర్డ్ కమ్యూనిటీలో 30%లో స్ట్రైట్ అవే 20% వైసీపీకి వెళ్తుంది అక్కడ.
దాన్ని 15/7 22% ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో దాదాపు 20% వాళ్ళకి వెళ్తుంది. దాన్ని 48% ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీలో 30% వెళ్తుంది. కులాల ప్రాతిపదికన తీసినా కూడా వాళ్ళకే ఉంది. సో ఈ 4 కేటగిరీలో వారు ఆ రకంగా ఉన్నప్పుడు ఈ పొత్తులు ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ ప్రజల శ్రేయస్సు కోసం కానీ పెట్టుకున్న పొత్తులు కావివి. ఇవన్నీ స్వార్థపూరితంగా పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వాడు విదూషకుడు, అతను రాజకీయ నాయకుడు కాదు. ఎక్కడ అతను మొత్తం 14 నుంచి చరిత్ర చూస్తే సినిమాల్లో తనకు ఉండేటటువంటి క్రేజ్ని పెట్టుబడిగా పెట్టి తన మొత్తాన్ని అమ్ముకున్నటువంటి, మనం చెప్పింది కాదు, ఆయన మన హరిరామ్ జోగా చెప్పింది ఏమిటి అక్కడ, నువ్వు 24లో మర్చిపో, 29వ సంవత్సరంలో ఏదైనా ప్రయత్నం చేసుకో. సెకండ్ థింగ్, రేపు నువ్వు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయబోతున్నావు అని ఆయనే కామెంట్ చేసినాడు. సో ఇది ఏదో కాపు కమ్యూనిటీ వారి వెనకాల వెళ్ళరు, అదేంత తెలివి తక్కువ కమ్యూనిటీ కాదది. ప్రతి కమ్యూనిటీకి పార్టీల పట్ల ఉండేటటువంటి ఆసక్తి ఉంది. కానీ ఆయన 2 జిల్లాల్లో మాత్రమే తిష్ట వేసుకుని కూర్చొని అక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఎక్కడ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించకుండా ఏదో కాపు ఓట్లు కొంతవరకైనా రాబట్టి అది చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ చేద్దాం, అది చంద్రబాబు స్ట్రాటజీ కదా. ప్రజలు అర్థం చేసుకోలేరా? ఎందుకంటే ఇప్పుడు 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అతను మొత్తం 175 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 166 స్థానాల్లో అతను డిపాజిట్ కోల్పోయినాడు. 166. మిగిలినటువంటివన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ లో వచ్చినటువంటి డిపాజిట్స్ అవన్నీ కూడా ఇవాళ కొంతవరకు అతనికి అక్కడ ఉన్నటువంటి కాపు బలంగా ఉన్న రాష్ట్రాలు ఉండొచ్చు. కానీ బట్ ఈ రకమైనటువంటి విన్యాసాలు ఎవరు నాకు సలహా చెప్పాల్సిన అవసరం లేదు, ఉండేవాళ్ళు ఉండండి వెళ్ళిపోండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుతో ఉండేటటువంటి అతి దగ్గరతను, కన్సిడరేషన్, వీటన్నిటి మీద అతను మాట్లాడేటటువంటి మాటలు తప్పిస్తే ప్రజలు అమాయకులు కాదు. ఇతను పొత్తు అనేటటువంటిది అతన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం. మీరన్న 21-19 కాదు, ఇంకా తగ్గుతాయి. అతని దగ్గర క్యాండిడేట్స్ లేరు, కంటెస్ట్ చేయడానికి మనుషులు లేరు అతని దగ్గర. అందుకని గ్రాడ్యువల్గా తిరుపతిరావు గారు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆయన దగ్గర నుంచే వెళ్తాయి వీరికి, జనసేన పార్టీ నుంచే బీజేపీకి వెళ్తాయి. సో క్యాండిడేట్స్ లేరు. రెండోది అతి ప్రధానమైనటువంటిది, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి స్టేట్మెంటే కనుక మనం చూస్తే అక్కడ బిడ్డని చంపేసింది, తల్లిని బతికించింది అనేటటువంటి మాట మాట్లాడారు. సో ఆ తల్లిని చంపినటువంటి దానిలో వీళ్ళు భాగస్వాములు. అందుకే వీళ్ళ ఓటు శాతం 1% నుంచి పెరగకపోవడం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండేటటువంటి కోపం, ఆగ్రహం వీళ్ళ మీద. అంచేత వీరు ఎన్ని చెప్పినా కూడా పోలవరం అటకెక్కిచ్చినారు, పోలవరం అతిగతి లేదు, రాజధానికి సంబంధించి అతిగతి లేదు, స్టీల్ ప్లాంట్ అనేటటువంటి దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, రైల్వే జోన్ అతిగతి లేదు, కడప స్టీల్ ప్లాంట్ అతిగతి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయం చేయనటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ. అందుకని ఒక్క ఓటు కూడా భారతీయ జనతా పార్టీకి పడదు, ఇది సత్యం ఇదంతా కూడా. అందుకని భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా కూడా పడదు. పూడి తిరుపతిరావు గారు చెప్తున్నట్టు టీడీపీ నుంచి కొంత బలం వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ ఓట్ షేర్ కొంత ట్రాన్స్ఫర్ కాదా ఈ స్థానాల్లో, పొత్తున్న స్థానాల్లో? వాళ్ళ దగ్గర 38-36% ఓటు బ్యాంక్ ఉన్నదండి. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 5, వీళ్ళ దగ్గరకు 1. ఆ 35 ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందండి ఇక్కడికి? ఏ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది? 1% ఉన్న వాళ్ళకి 35, వాళ్ళు గెలవాలంటే 47% ఓటు ట్రాన్స్ఫర్ కావాలి. ఇప్పుడు స్ట్రైట్ ఫైట్ కదా ఇది, ప్రతి నియోజకవర్గంలో స్ట్రైట్ ఫైట్. కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ ఇర్రెలవెంట్, వీళ్ళిద్దరి మధ్యలోనే కూటమి వైసీపీ మధ్యలో ఉంటుంది. వైసీపీ 50% ఓట్లతో ఉంది అక్కడ. సో వైసీపీని ఓడగొట్టాలంటే నీకు 50%, 48% రావాలి. 1% ఓటు బ్యాంక్ ఉండేటటువంటి బీజేపీకి 49% ట్రాన్స్ఫర్ అవుతుందా? 35-36% ఉండేటటువంటి వీళ్ళకి అన్ని % అవుతాయా? ప్రజలు బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు విద్యాపరంగా, వైద్యపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. 38% ఉండేటటువంటి లిటరసీ రేట్ ఏదైతే ఉందో 76% పెరిగిందని నీతి ఆయోగ్ వాళ్ళ సంస్థే చెప్పింది. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9% పేదరికం తగ్గిందని వాళ్ళ సంస్థలే చెప్పినాయి. అదే రకంగా 28 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెరిగినారని వాళ్ళ నీతి ఆయోగ్ చెప్పింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగుబడికి, అదే రకంగా ఈజ్ ఆఫ్ డూయింగ్కి ఎన్ని నెంబర్ 1 రాష్ట్రంగా ఉందని వాళ్ళే చెప్పారు కదా. మెడికల్ కాలేజ్ వాళ్ళే శాంక్షన్ చేసినారు కదా. అనేక రకాల కళ్ళుండి చూడలేనటువంటి కబోదికి అక్కడ అభివృద్ధి కనిపించకపోవచ్చు. ఇవాళ ఏ ఇండెక్స్ తీసుకున్నా కూడా, ఆకలి ఇండెక్స్ తీసుకున్నా, విద్యాపరంగా ఇండెక్స్ తీసుకున్నా, ప్రతి ఇండెక్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చూపించింది. ఎక్కడో చిన్న రోడ్లు బాగాలేదనో లేకపోతే ఇంకోటో దాన్ని పెద్ద మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారు తప్పిస్తే ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం ఎక్కడైతే కోవిడ్తో పోగొట్టుకున్నారో మిగతా 3 సంవత్సరాలు అభివృద్ధి పదంలోనే వారు దానికి ట్రయల్స్ వేసినారు. అందుకని వీరు ఎన్ని
విన్యాసాలు చేసినా కూడా పొత్తు అనేటటువంటిది ప్రజల్ని మోసం చేసేటటువంటిదిగా ప్రజలకు తెలుసు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం కానీ పొత్తు కాదు. ఇది ఒకడు కేసులు తప్పించుకోవడానికి, ఒకడు ఎమ్మెల్యేగా లోపలికి వెళ్ళడానికి, ఇంకోళ్ళు ఏదో ఎంపీ సీట్లు పెంచుకోవడానికి కోరికలతో వస్తున్నారు తప్పిస్తే విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల కాలం ఈ గవర్నమెంట్ వలన ప్రయోజనం పొందినటువంటి 3,32,00,000 మంది రెడీగా ఉన్నారు. 3,32,00,000 మంది. సో ప్రయోజనం పొందిన తర్వాత కూడా నాకే ఓటు పడుతుందని ఎవరైనా అనుకుంటే అంతకు మించినటువంటి ఈ రకంగా ఫూల్స్ అని అనను కానీ వాళ్ళు ఎక్కడ ఫూల్స్ ప్యారడైజ్ లో ఉన్నారు. ప్రయోజనం 5 సంవత్సరాల కాలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రయోజనం పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ అయిన తర్వాత అప్పుడు చూస్తారు వీళ్ళందరూ కూడా పొత్తులు. రైట్, సుదీర్ఘమైనటువంటి ప్రసంగంతో చాలా చాలా మంచి విశ్లేషణ అందించారు. ఎస్, మీరేంటి సార్, మీ రవిచంద్రారెడ్డి గారు మీ పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు సుదీర్ఘం కాదు, చాలా చక్కగా అనాలిసిస్ ఏదైతే రాంబాబు గారు ఇచ్చారో ఈ నెయిల్డ్ ఎవ్రీబడి. అంటే వాస్తవాలు, గణాంకాలు, సంఖ్య, మహిళా ఓటర్లు, టోటల్ ఓటర్స్ ఏదైతే మొత్తం లెక్కలు చెప్పారో అక్షరం వాస్తవం. ఈ వాస్తవానికి వాళ్ళ భ్రమలు ఏవైతే ఉన్నాయో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కలిసి వస్తున్నామని హైప్ ఇస్తున్న ఎల్లో మీడియా కథనాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కులాల గురించి, కొన్ని ఓట్ల శాతాల గురించి, ఓటు బ్యాంక్ కేటగిరీ గురించి ఏదైతే చెప్పారు, ప్రజలు చాలా నమ్మకంగా సార్ మేలు చేసిన వాళ్ళకి ఓటేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా మేలు చేసిన వాళ్ళు మర్చిపోరు. చంద్రబాబు నాయుడు గారి లాగా విశ్వాసఘాతకం వాళ్ళు చెయ్యరు. చంద్రబాబు నాయుడు గారు అంటే గెలిచిన తర్వాత మేనిఫెస్టోని పార్టీ ఆఫీస్ వెనక పాతి పెడతారు. ముఖ్యంగా కాపులు ఓట్ల కోసం. కాపులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి వత్తాసు పలకరు. కాపు పవన్ కళ్యాణ్కి ఒక సపరేట్ జెండా పెట్టించి ఒక సామెత ఉండేస్తారు పాత రోజుల్లో, కుక్కతోకన పట్టుకొని గోదావరిని ఈదలేము. ఇది పాత సామెత. నేననేది దానికి కంపారిజన్ కానీ కాదని నేను గుర్తు చేసే ఆ సామెత. పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకొని ఖచ్చితంగా కూడా కాపుల ఓట్లు కొల్లగొట్టడానికి చంద్రబాబు చేసే ప్రయత్నం నెరవేరదు. కాపులు చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా కూడా ఏ సామాజిక వర్గానికి కొమ్ముగాస్తున్నాడో పవన్ కళ్యాణ్ చూశారు. మనోహర్ గారి అబంధహస్తాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇనప బోన్ లో ఏదైతే పవన్ కళ్యాణ్ సహవాసం పేరుతో ఇరుక్కుపోయాడో ఖచ్చితంగా కాపులు పంతం పట్టి ఓటింగ్ వచ్చి ఏ విధమైన తీర్పు ఇస్తారో మీరు చూడండి. ఎందుకంటే ప్రముఖ కాపు నాయకులు అందరూ కూడా అటు హరిరామ జోగయ్య గారి అబ్బాయి కానీ, ఇటు ముద్రగడ పద్మనాభం గారు కానీ, తొందరలో బహుశా వంగవీటి రాధా గారు కూడా వస్తారని అంటున్నారు. మాకు సమాచారం చాలా మంది వెళ్ళిపోయారు కదా సార్. జేడీ లక్ష్మీనారాయణ, జేడీ లేదు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గాని, పార్థసారథి గాని, రామ్మోహన్ ఆయన సిఎస్ గా పనిచేశారు తమిళనాడు, రామ్మోహన్ రావు గారు మంత్రి పదవుల్లో ఇచ్చిన సింహాభాగం ఏదైతే కాపులు ముద్రగడ లాంటి నాయకుల యొక్క ముద్రగడ గారి లాంటి నాయకుల యొక్క ఏదైతే కామెంట్స్ ఉన్నాయో రాబోయే రోజుల్లో గణనీయమైన ఓటు శాతం ఇర్రెస్పెక్టివ్ అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం దాకా, కుప్పం నుంచి అనంతపురం దాకా ఏదైతే ఓటింగ్ శాతం ఉంటుందో సార్ 70% మంది అధికంగా మాకు ఎప్పుడైతే ఓట్లు వేస్తారో, ముఖ్యంగా ఇలాంటి 60 నా లెక్క ప్రకారం 62% ఓట్లతో మేము రాబోయే ఎలక్షన్ లో 160కి పైగా సీట్లు గెలవబోతున్నాం. అతిశయం కాదు సార్, అతిశయం కాదు. అందరూ 100, 110 మళ్ళీ గవర్నమెంట్ మీదే ఈ సమయ నొక్కులని కాదు సార్. సంక్షేమ పథకాలు 82% మందికి చేరాయి. దాంట్లో మేము 52% సాధిస్తే కూడా సంక్షేమం ఎవరైతే పొందారో పోలింగ్ రోజున ఉదయం 7:30 నుంచే పోటెత్తుతారు. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని ఛానల్స్ ప్రసారం చేస్తాయి. మీరు చూస్తున్నారు, మీరు చూస్తారు ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఏ విధంగా గణనీయంగా పోతుందో. వైఎస్ఆర్ సిపి పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీ ఏదైతే ఉందో ప్రజలకు చేసిన మంచి నిలబడుతుంది. నాయకులు అటు ఇటు చూసుండొచ్చు. ఇక్కడ ఒకవైపు దుర్మార్గంగా ప్రవర్తించే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నా 3 పార్టీలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడుగా ఉన్నారు. మరి ప్రజానాయకుడు కావాలన్నా వెన్నుపోటుదారుడు కావాలన్నా అనేది ప్రజలు స్పష్టమైన తీర్పిస్తారు. మీరు చూడండి. తిరుపతిరావు గారు, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఈ పొత్తు అని అంటే ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క అవసరం అన్నట్టుగా చెప్పారు రాంబాబు గారు. చాలా క్లియర్ గా విశ్లేషించారు. వారి విశ్లేషణ పైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, నేను మీకు ఒక విజ్ఞప్తి, ఇందాక మా రవిచంద్రారెడ్డి గారు చెప్పారు మీకు, మళ్ళీ పోస్ట్ పోల్స్ లో కూడా మా ఇద్దరినే కూర్చోబెట్టారు. ఆవేళ
రాంబాబు గారిని కూడా కూర్చోబెట్టండి సార్. నేను నేను ముందే చాలా చెప్పాను. ఆయనతో తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓకే ఇప్పుడు పీకే గురుండి మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే 14లో మాతో ఉన్నాడు, 18 వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చాడు. మీ అంటే మీరు కాదండి, మా రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నా, మీకెందుకు అంటగడతాను. రవిచంద్రారెడ్డి గారి దగ్గరకు వచ్చారు. ఇప్పుడేమో మొన్నేమో ఇది కంప్లీట్ గా ఓడిపోతుందని చెప్పేసి ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఆయన అధికారికంగా బహిరంగంగా చంద్రబాబును కరకట్టలో కలిశారు. ఆ ప్రోగ్రాం చేయడానికి హైదరాబాద్కు వచ్చిన రోజు చంద్రబాబు రా కదలరా కార్యక్రమాన్ని ఆపుకొని హైదరాబాద్కు వచ్చి 3 గంటల రహస్య భేటీ జరిగి ఆ తర్వాత ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఒకటి. ఆయన ఏం చెప్పారంటే, ఎందుకంటే ప్రజలకు కూడా చిన్న పాయింట్ చెప్పేస్తాను, సంక్షేమాలు గట్టెక్కించవు అని అన్నారు. ఎవరు? మన పీకే గారు. చాలా తెలివైన వ్యక్తి కదా ఆయన. సంక్షేమాలు గట్టెక్కించవు, ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే. ఈ ప్యాలెస్ బటన్ నొక్కుడు ఎవరిది? చంద్రబాబు మాటలు, ఎల్లో మీడియా మాటలు. ఆయనకి ఈ ప్యాలెస్ బటన్ నొక్కుడు మాటలు ఎలా వచ్చాయి? ఆయన నోట్ నుంచి వచ్చాయంటే క్లియర్ గా అక్కడ ఒకటి. రెండోది, నవరత్నాలని ప్రమోట్ చేసింది ఎవరు సార్ ఆ రోజు? నవరత్నాలను ప్రమోట్ చేసింది ఎవరు సార్? అంటే నేను అదే అందువల్ల ఈశ్వర్ గారు అంటే ఎంత డొల్లతనం ఉందో చూడండి ఆ మాటల్లో. మీరు అవన్నీ ఎందుకు మాట్లాడాలి చెప్పండి. నేనే మాట్లాడాను. నేను ఫస్ట్ ఆయన్ని మేమే 2014లో మాకే పనిచేసాడు. ఆయన మనం ప్రమోట్ చేయాలి, ఆయన వ్యాఖ్యల్ని మనం అంత చర్చించాల్సినంత అవసరం లేదని చెప్పడానికి చెప్పాను నేను. అంతే. ఆయన దగ్గర ఏ టీం లేదు సార్. సైంటిఫిక్ డేటా లేకుండా మాట్లాడారు. ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేదు ఆయన దగ్గర. ఎవరు లేరు. ఒక్క కంప్యూటర్ ఆపరేటర్, ఒక్క చంద్రబాబు ఇచ్చే క్యాష్ తప్ప ఆయన దగ్గర ఏం లేదు. అంతా పోగొట్టుకున్నారు. ప్లస్ ఆయనే డిక్లేర్ చేశాడు, ఇక నుంచి నేను ఎటువంటి సర్వేలు చెయ్యను, నాకు ఐపాక్ తో సంబంధం లేదని చెప్పి. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన డిక్లేర్ చేసినాడు. తర్వాత ఆయన బీహార్ ఎన్నికల్లో ఎంటర్ అయ్యి చెప్పి అట్టర్గా మిజరబుల్ గా ఫెయిల్ అయినాడు. అంతా పోగొట్టుకున్న తర్వాత ఐపాక్ ను చూసి చాలా ఈర్ష్యతో జలసితో రగిలిపోతున్నారట. ఇప్పుడు ఇదే లగడపాటి రాజగోపాల్ 2009 ఎన్నికల్లో 156 సీట్లు గెలవబోతున్నాయని కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ రోజు యంత్రాంగం ఉంది. తర్వాత ఆయన చెప్పిన మాటలు అంతే కదా. లగడపాటి ప్రతిరూపమేనండి, ఆయన దగ్గర మెకానిజం లేదు. మీరు ఒక లాజిక్ మర్చిపోయారు. ఏంటి 1% ఉన్నటువంటి మాకేమో ఆ ఓటంతా ఎలా ట్రాన్స్ఫర్ అవుద్దని చెప్పేసి మీరు చెప్తారా? 1% ఓట్ అనేసి అంటే 175 × 1%. నా ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వాళ్ళ ఓటు నాకు 12 సీట్లలో ట్రాన్స్ఫర్ అవుతుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇది జరిగింది. రాజకీయాల్లో 1+1 2 అవుతుందా? ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. విశాఖపట్నంలో 2014లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోవచ్చు, కానీ ఆ రోజు ఆ షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు, వీళ్ళందరూ వచ్చేటువంటి పోరాటం చేస్తే మా కంబంపాటి హరిబాబు గారు ప్రెసిడెంట్ గవర్నర్ గా ఉన్నారు. గెలిచినటువంటి ఓట్లు అవన్నీ భారతీయ జనతా పార్టీ అని మీరు అంగీకరిస్తే ఎస్, మీరు చెప్పింది కరెక్టే. సార్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ కలిస్తే అసలు బీజేపీని దాటిపోతాయి సార్. బీజేపీని దాటిపోతాయి. కాదు అక్కడ పనిచేయలేదు కదా. 1+1+1 = 3 కాలేదు కదా. నేను చెప్తాను సార్, చెప్తాను. 1+1 = 3. నరేంద్ర మోడీ గారిని పనిచేయలేదు. మీరు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఉపయోగించుకుని ఇంకో 20 సీట్లు కనుక మీరు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఉపయోగం, చాలా మంచి సహాయం చేసినట్టు ఉంటుంది. ఇంకో 20 సీట్లు తెచ్చుకోండి మీరు. అసలు ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఓడిపోతారు వీళ్ళు. మీకు ఇంకా 20-25 సీట్లు కావాలని కోరుకుంటున్నాం మేము. తెచ్చుకోండి ఇంకా 20-25 సీట్లు. వైఎస్ఆర్సీపీ గెలుపు సునాయాసంగా అవుతుంది. అప్పుడు మీరు స్టూడియోలో కూర్చొని నాకు అవకాశం ఇచ్చి మేము జూమ్ లో ఉన్నాను. నేను ఒక్క విషయం చెప్తా, 10,000 ఎన్నికల్లోనూ మాకు వచ్చినవట అవి మాకు ఒరిజినల్ ఓట్లు కాదట, కానీ వైసీపీకి వచ్చిన మాత్రం 70% ఓట్లు కరెక్ట్ ఓట్లట. మరి ఆవేళ తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీకి వచ్చినప్పుడు పోటీ చేసిందా? లాజిక్ మిస్ అవ్వకండి సార్. మీరు పారిపోయినారండి వాళ్ళు. ఏం మాట్లాడతారు? పారిపోయినారు. మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇదే ఈశ్వర్ గారు ఇదే టైంలో మీతో పాటు రవిచంద్రారెడ్డి గారు కూర్చుందాం.
ఆ రోజు కనుక మీ అనాలిసిస్ సరే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఇద్దరితో నేను ఒక మాట రికార్డ్ చేస్తాను. ఒక నిమిషం ఆగండి సార్. సార్ మీరు 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని గెలుస్తారో చెప్పండి. రాంబాబు గారు మీకు ఆయన చేసినటువంటి సర్వే ప్రకారం మీకు ఎన్ని వస్తాయో వారు చెప్తారు. 2 రికార్డెడ్గా ఉంటుంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున ఇద్దరిని కూర్చోబెడతా. మీరు చెప్పండి 10కి 6కి ఎన్నెన్ని వస్తాయి మీకు? నేను ఒక్క విషయం చెప్తాను మీకు. చెప్పండి. నేను క్యాండిడేట్స్ ని డిక్లేర్ చేసుకొని ఎలక్షన్ కి వెళ్ళిన తర్వాత మాత్రమే నా అనాలిసిస్ ఇస్తాను. సార్ ఇప్పుడు సెలక్షన్ ఓకే సార్, ఒక అంచనా ఉంటుంది కదా సార్. సర్వే చేసే వాళ్ళు ఏం చెప్తారు? క్యాండిడేట్ లేకముందే కదా చెప్తున్నాయి అన్ని సర్వేలు. మీకు అనుకూలమైందో మీకు అనుకూలం కాదో నేను అవన్నీ ఇప్పుడు ఇవాళ రాంబాబు గారిని అన్ని విషయాల్లో నేను తప్పట్లా. నేను అదే చెప్పాను, 2 విషయాలు. ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మేము ఆ రోజు ఎలా గెలిచాము, అంతకుముందు ఎలా గెలిచాము, లేకపోతే మా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి మిగతా వాళ్ళు వేరే రాష్ట్రాలు ఎలా గెలుస్తున్నారని ఒక ప్రశ్న. రెండోదేమో వైసీపీకి వచ్చిందట బలమట, బీజేపీకి వచ్చిందట వాపట. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ? మీరు క్యాండిడేట్స్ వస్తే కానీ చెప్పలేను అంటున్నారు. మీరు చెప్పండి, నేను మీది కూడా రికార్డ్ చేసుకుంటాను. మీది కూడా రికార్డెడ్ గా పెడతాను. ఒక నిమిషం ఆగాలి. మా టీం అంతా ఫీల్డ్ లో సర్వే చేసిన తర్వాత నేను చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా తిరుపతిరావు గారు నేను రికార్డ్ చేస్తున్నా, మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. మీ వాయిస్ రికార్డ్ చేశాను, మీ వాయిస్ రికార్డ్ అయింది, రాంబాబు గారి వాయిస్ రికార్డ్ అవుతుంది. కౌంటింగ్ రోజున, కౌంటింగ్ సాయంత్రం మనం కలుద్దాం. చెప్తాను. 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి ఎంత ఓటు ఉన్నదని ఎక్కడా కూడా మనకి స్పష్టం కాలేదు. 3 పార్టీలు కలిసింది. 2019లో విడివిడిగా పోటీ చేసిన తర్వాత బీజేపీ బలం ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా తెలిసింది. మీరు 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసిన తర్వాత మీ బలం ఏమిటో తెలిసింది అక్కడ. ఇవాళ నేను చెప్తున్నా కదండి, మా టీం సర్వే చేసిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి సర్వేలు సార్, విడిపోయిన తర్వాత ఆంధ్రాలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిన్న పేపర్ చూపించాను, అందులో క్లియర్ గా రాశారు 18% ఉన్నటువంటి ఓట్ షేర్ ని చంద్రబాబుతో కలిసి 0.7%కి మీరే తెచ్చుకున్నారని క్లియర్ గా ఉంది. నేను చెప్తున్నా కదండి తిరుపతిరావు గారు, మీరు 10 సీట్లలో 1 సీటు గెలిచినా సరే, 1 సీటు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా నేను భరిస్తా దానికి. 1 సీటు మీరు 10 కాదు కదా, ఇంకో 10 స్థానాలు తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 1 సీటు కూడా గెలవదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 1 సీటు. అదే చెప్తున్నా కదా, తప్పనిసరి కట్టుబడి ఉంటాం. 1 సీటు మీరు గెలిచినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 సీటు కూడా గెలవదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మనం మాట్లాడదాం తర్వాత. మీరు అంతేనండి, మీ 2 పార్టీలే కదా ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసింది. మీ ప్రధానమంత్రి చెప్పినాడు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసినామని. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ ప్రధానమంత్రి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాడా లేదా? నాకు చెప్పండి. అది ప్రధానమంత్రి కాకుండా ముందు చెప్పాడు. దానికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చావా లేదా నాకు చెప్పండి. 1 రూపాయి కూడా ఇవ్వలేదు, 1 రూపాయి ఇవ్వలేదు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. పోలవరానికి సంబంధించినటువంటి నేను ఒక మాట చెప్తున్నాను సార్ తిరుపతిరావు గారు, మీరే ఆన్సర్ చేయండి సార్. తిరుపతిరావు గారు 2014లో మీరు బీజేపీ టీడీపీ జనసేన 3 పార్టీలని ప్రజలు అంగీకరించి అధికారం ఇచ్చారు సార్. అదొక ఫెయిల్యూర్ కూటమిని మీకు మీరే 2018లో ప్రూవ్ చేసుకున్నారు. ఫెయిల్యూర్ కూటమి మాది అని ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరికి వారు దూషించుకున్నారు. చంద్రబాబు ఏమో మోడీ గారిని, మోడీ గారేమో చంద్రబాబు అవినీతిని, చంద్రబాబు ఏమో జనసేన పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబుని లోకేష్ని మీరు దూషించుకొని ఏవైతే ప్రామిసెస్ నేను శత్రువుల గురించి నేను పాలసీలో శత్రువుల గురించి మాట్లాడట్లేదు సార్. ఫెయిల్యూర్ కూటమిని ఎందుకు మళ్ళీ ఒక ఫెయిల్యూర్ కూటమికి మళ్ళీ ఎందుకు ఓటేయాలంటే చెప్పండి. ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ కూటమి సార్ మీరు పొత్తు పెట్టుకున్నారు, ఓకే, నేనేం కాదనను, దాన్ని కాదనను. అంటే ప్రజలతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీరు ఏం పడితే ఫెయిల్యూర్ కూటమికి మళ్ళీ ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఏటీఎం పోలవరం ఏటీఎం అని చెప్పి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ మాట్లాడినాడా లేదా?
ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ మాట్లాడినా లేదా? ఆ ఏటీఎం లో భాగం మీకు ఏమైనా ఉందా ఇప్పుడు విత్డ్రా చేయడానికి? ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి పోలవరం అనేటటువంటి చంద్రబాబుకి ఏటీఎం అని చెప్పాడా లేదా? ఇవాళ మాట మారుస్తున్నారంటే ఆ ఏటీఎం లో మీకేమైనా భాగం ఉందా చెప్పండి. ఎవరేం చెప్పాల్సిన పని? నేను ఒకటి చెప్పాను మీకు, ఆల్రెడీ చెప్పాను. మీరు ముగ్గురే కుమ్ములాడుకొని మీకు మీరు కొట్టుకొని ఒకరికొకరు పాచిపోయిన లడ్లు అనుకొని మీరే తిట్టుకుని మీరే విడిపోయినటువంటి ఫెయిల్యూర్ కూటమిది. ఈ కూటమి మళ్ళీ కలిసి ఆ విడిపోవడం కాదు సార్. రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేశారు చెప్పండి? ముగ్గురు కలిసి తిట్టుకున్నారా ఒకరినొకరు? ఒకరి క్యారెక్టర్ ఒకరు బయట పెట్టుకున్నారా లేదా? ఒకసారి మళ్ళీ ఈ రోజు కూడా వేస్తున్నాను. నిన్న చూపించింది, మళ్ళీ ఒకసారి చూపించింది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఒకసారి చూపించండి. जन्मभूमि कमेटी सब दोंगालू लोग और चंद्रबाबू नायडू गजदोंगा। तो आंध्र प्रदेश की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू को किसने किया? चंद्रबाबू नायडू ने किया। तो चंद्रबाबू नायडू अंटे कटप्पा ऑफ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेनुपोट्टू दारुडू, सब जगह पर पीछे से। नरेंद्र मोदी जी को भी वेनुपोट्टू, सब पॉइंट मोदी गारी वेनुपोट्टू, प्रजలకు वेनुपोट्टू। अमरावती रैतुलू का आज नाश किसने किया? चंद्रबाबू नायडू ने नाश किया। टीडीपी को कोई अधिकार नहीं है अमरावती के बारे में बात करने का। टीडीपी को कोई अधिकार नहीं है आंध्र प्रदेश के राजधानी का इशू उठाने का। टीडीपी उसका जिम्मेवार है और इसलिए यहाँ के सारे सीट में से टीडीपी को उखाड़ के फेंक दिया था। आंध्र प्रदेश के अमरावती के रैतुलू का अगर कोई बहुत बड़ा नंबर 1 क्रिमिनल है, गद्दार है, तो चंद्रबाबू नायडू है। రైట్. ఇంకా చంద్రబాబు మోడీ గారిని దూషించింది రోజు చూపించి ప్రజలకు అలవాటు చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేయడం కోసం మళ్ళీ రేపు చూపిస్తాను, సమయం మించిపోయింది. ప్రజలే డిసైడ్ చేసుకుంటారు. కాదు ప్రజలు డిసైడ్ చేసుకుంటారని నా ఉద్దేశం ఏం లేదు. మీ చంద్రబాబు గురించి గొప్పగా మీ పార్టీ నాయకులు అంత గొప్పగా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ కూటమి అవునా కాదా ఇదనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. తిరుపతిరావు గారు, మీరంటే చాలా గౌరవం మాకు. ఇప్పటికైనా బయటకు వచ్చేసి 175 కాన్స్టిట్యూన్సీలు మీరు కంటెస్ట్ చేయండి, కనీసం కొన్ని గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. పూడి తిరుపతిరావు గారు, రవిచంద్రారెడ్డి గారు, రాంబాబు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.